విజయవాడ పర్యటనలో వృద్ధురాలికి భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని వృద్ధురాలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వినతిని ఆలకించిన వైఎస్ జగన్ సమస్యను పరిశీలించి న్యాయం జరిగేలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర ఇస్తారు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజధాని ప్రాంతంలో విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు సంబంధించిన 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలని కూడా రద్దు చేసిన పరిస్థితి. అయితే ఈరోజు విజయవాడ వచ్చిన జగన్మోహన్ రెడ్డిని బాధితురాలు కలిశారు. తమకు ఇళ్ల పట్టా ఉన్నా కానీ స్థలం ఇవ్వలేదంటూ కూడా తమ ముందు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆవిడ మనతో ఉన్నారు. ఏం చెప్పారు మీరు? జగన్ గారికి ఏం చెప్పారు? జగన్ గారు మీకేం చెప్పారు? జగన్ గారు మాకు పట్టాలు ఇచ్చారండి, ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వమన్నారు. ఇల్లు స్థలాలు ఇస్తాము ఇవ్వమని చెప్పి అంటే తీసుకెళ్ళాము పట్ట. తీసుకెళ్తే మరి వాళ్ళు ఏ రిటర్న్ చేసుకున్నారో ఏమైందో నాకైతే తెలియదు. ఇది ఇచ్చారు, ఇక స్థలం ఇవ్వట్లేదు. ఇక అంతే, అంత మట్టుగా తెలుసు నాకు. ఇవ్వట్లా, అందుకని అయ్యగారికి చూపిద్దామని చూపించారు. ఏం చెప్పారు జగన్ గారు? ఏం చెప్పారు మీతోటి? జగన్ గారు ఏం చెప్పారంటే మన వాళ్ళు అట్లా ఆఫ్ చేస్తున్నారమ్మా, అది కోర్టులో ఉంది, మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇది చేసి కానీ మళ్ళీ మీకు తప్పనిసరిగా ఇస్తానని చెప్పాను అన్నారు. అంతే. ఇప్పటి వరకు మీకు ఎప్పుడైనా ఎవరైనా పట్టా కానీ స్థలం కానీ ఇచ్చిన సందర్భం ఉందా జగన్ గారు? లేదు నాన్న, ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు మాకు. ఇప్పుడే ఇది ఇస్తేనే మాకు ఇచ్చినట్టు. ఇక నేను ఎప్పుడు గట్ల ఎప్పుడు లేదు. హోంగార్డు చేసేదాన్ని, నేను హోంగార్డు చేసి రిటైర్డ్ అయ్యానయ్యా. జగన్ గారు ఇచ్చారు స్థలం, ఇవ్వట్లేదు. ఇది ఇవ్వట్లేదు. పట్టాలు జగనాన్ని ఇచ్చిన పట్టాలన్నీ ఆపేశారు. స్థలాలు కూడా ఏం చూపించలేదు మాకు ఎంతవరకు. అందరి చాలా మంది ఉండే సార్ మా కాడ ఏం చెప్తున్నారు? ఏం చెప్పట్లేదు అసలు. భర్త చనిపోయిన వాళ్ళకి జగనన్న ప్రభుత్వంలో నెలకే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చారు. 2 సంవత్సరాలు అయింది ఆ భర్త చనిపోయి, ఇంతవరకు అడ్రస్ లేదు. ఫోన్లు ఏమో ఫేక్ వస్తున్నాయి. మేము క్యాష్ ఇన్కమ్ అవన్నీ డబ్బులు పెట్టి చేయించుకుంటేనేమో అవి ఫేక్ అమ్మ అంటున్నారు. సచివాలయం ఎవ్వరూ పట్టించుకోవాలి. జగనన్న ప్రభుత్వం నా క్యాష్ సర్టిఫికేట్ ఇంటికి వచ్చింది, ప్రతి ఒక్కటి తలుపు కొట్టి చేశారు. ఈ ప్రభుత్వం మాకేమి ఒక్క రూపాయి కూడా, మా భర్త చనిపోతే కూడా మా డబ్బులతో చేస్తాం కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. 2 సంవత్సరాల నుంచి మాకు పెన్షన్ లేదు. పేదవాళ్ళని అసలు ఎవరు వచ్చి చూసేవాళ్ళు కూడా లేరు. రేషన్ ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చే వాళ్ళనేమో ఇచ్చేశారు, అక్కడికి వెళ్ళి నిలబడి తీసుకుంటున్నాం. అసలు ఈ ప్రభుత్వం మాకేమి చేయలేదు. ప్రాంతంలో ఎవరైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ కూడా నిరుపయోగంగా మారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమస్య తెలియజేశాము. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఆ కోర్టులో కేసేస్తామన్నారు. దాంతోపాటు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. హామీ మీద ఒక నమ్మకం మాకుందంటూ కూడా బాధ్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.